ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సేమ్ సీన్, సేమ్ క్యారెక్టర్లు, సేమ్ సిచ్యువేషన్, సేమ్ డైలాగులు. ఏంటయ్యా అడుగుతుండే మాట్లాడవు? అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్తుంటే యాక్సిడెంట్ చేసిందే కాకుండా నన్ను కొడతావా? బాబాయ్, నీ మంచి కోరి నిన్ను కొట్టాను. ఏంటి నువ్వు కొట్టడం నా మంచి కోసమా? అవును బాబాయ్, నువ్వు చెప్పిన డైలాగులన్నీ అయిన తర్వాత యాక్చువల్గా అయితే తను కొట్టాలి. తనని చూసావా ఎలా ఉందో? అది గనక నిన్ను పీకిందనుకో డైరెక్ట్గా కైలాసానికే. అందుకే మీ మంచి కోసం నేనే పీకాను. ఏంటమ్మా, నేను సపోర్ట్ చేసినందుకు నన్ను కొడుతుంటే నువ్వేం మాట్లాడకుండా ఉంటావేంటి? అంటే మీరు మెన్షన్ చేశారు కదా, కాలు విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయిందని. ఇదిగో నా చెయ్యి బానే ఉంది, నా కాలు బానే ఉంది. ఆ కార్ కి ఈ సైకిల్ కి ఇది అలవాటే. కాబట్టి మ్యాటర్ మేము సెటిల్ చేసుకుంటాం. మీరు బయలుదేరండి. పదండి పదండి, మనకెందుకు ఇంకా. ఏంటి పరిస్థితి? అదే నేను అడుగుతుంది. నీకు నీ సైకిల్కి ఏం పనిలేదా? ఎప్పుడు చూసినా నా కార్ కింద పడతారు. అవును, నీ కార్ కింద పడిపోతే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతామని అంతా చెప్పుకుంటున్నారు కదా. నేను అలా పోదామని చెప్పి ఇలా వచ్చి పడుతున్నా. నీకు కార్ డ్రైవ్ చేయడం రాకపోతే కార్ ఇంట్లో పెట్టి ఏ సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని అది తొక్కుకో. నా కార్ డ్రైవింగ్ రాదని ఎవరు చెప్పాడు? నీకు కరెక్ట్ గా డ్రైవింగ్ వచ్చుంటే నన్ను గుద్దేవాడివే కాదు. అక్కడికి నేనేదో మంచిదాన్ని కాబట్టి సరే అని చెప్పి సరిపెట్టుకుంటున్నాను. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేవాడివి. రిపీటెడ్ గా యాక్సిడెంట్ లో చేస్తున్నందుకు ఈ కుర్రాడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి ఇతగాన్ని 6 నెలలు అత్తారింట్లో పెట్టవలసిందిగా ఆర్డర్ వేస్తున్నాను అని జడ్జి గారు తీర్పిచ్చుండేవారు. సరే, ఇప్పుడు ఎందుకు ఏమంటావు? ఏముంది, యాజ్ యూజువల్ గా సైకిల్ పనిచేయదు. చూసావుగా, కాబట్టి ఈ సైకిల్ ని పక్కన పెడతాను. నన్ను కార్లో కాలేజ్ లో డ్రాప్ చేయి. ఇదిగో, నువ్వు కావాలంటే ఏం చేయమన్నా చేస్తాను, అంతేగాని నా కారు మాత్రం ఎక్కించుకోను. ఆహా, ఏం చేయమన్నా చేస్తావా? అయితే ఎత్తుకో. అమ్మో, నా వల్ల కాదు. మరి లేకపోతే ఏంటి? అరే, వెళ్ళడానికి సైకిల్ పాడైంది కదా, కార్లో కాలేజ్ లో డ్రాప్ చేయమంటే అది తప్ప ఏదైనా చేస్తాం, పతి ప్రాణాలు తప్ప అన్నట్టు అలా మాట్లాడతావేంటి? నాకు లిఫ్టే కావాలి. సమస్య లేదు. అరే, ఎందుకలా భయపడుతున్నావు? భయపడక, నిన్ను కారెక్కించుకొని తీసుకెళ్లడం, కాలేజీలో అక్షిత చూడడం, తను ఫీల్ అవ్వడం, నేను బ్రతిమిలాడలేక చావడం, ఇదే జరుగుతుంది. నాకు అవసరం ఇదంతా? ఇప్పటికే నీ కారణంగా అక్షితకి నాకు మధ్య డిస్టర్బెన్స్లు పెరిగిపోతున్నాయి. అప్పుడు కళ్ళు నెత్తి మీద కాకుండా రోడ్డు మీద పెట్టుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. నీ వల్ల నాకు ప్రాబ్లం వచ్చేది కాదు. అక్షిత ఏమనుకోదులే కాని పద పద. ఏయ్, ఆగు ఆగు ఆగు. ఈ డబ్బులు పెట్టుకో, సైకిల్ బాగు చేయించుకో. లేదనుకో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు, అంతేగాని నేను మాత్రం కారు ఎక్కించుకోను.
కారు ముందుకు కదలట్లేదు. హే, ఒక్క చేత్తో కారు ఆపేసావా? నాకని కోపం వచ్చిందంటే చేత్తో ఆపడం కాదు, ఈ వేలుతో కార్నెత్తి అవతల పడేస్తా. మర్యాదగా నన్ను కార్ ఎక్కించుకొని లిఫ్ట్ ఇవ్వు, లేదనుకో కాల్తో నీ కార్ని పచ్చడి పచ్చడి చేస్తా. పాపం నోరు లేని ప్రాణి, దీన్ని పచ్చడి చేయడం ఎందుకు అని కాన్సంట్రేషన్ నీ వైపు తిప్పాననుకో ఎలా ఉంటుందో తెలుసా? ఏంటి, కార్ని కొట్టమంటావా నిన్ను కొట్టమంటావా? వద్దులే, మనం వైలెన్స్ ఎంకరేజ్ చేయం. పద. ఈ దెయ్యం మళ్ళీ కారెక్కుతుంది. ఇప్పుడు కాలేజీకి వెళ్తే కాలేజీలో అక్షత కంట పడతానేమో. ఛ! స్వామి, అక్షత కంట పడకుండా చెయ్యి. ఏమే అటు చూడు. చూస్తుంటే ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఏంటి సడన్ గా గుండెలో అలజడి మొదలైంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.